మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాసేపట్లో భీమవరానికి వెళ్లనున్నారు. మంగళగిరి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి ఉదయం 10 గంటలకు భీమవరం చేరుకుంటారు. అక్కడ ఆయన పలువురు పార్టీ నేతలతో విడివిడిగా సమావేశాలు పాల్గొంటారు. టికెట్లు, పొత్తులు, ఎన్నికల వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు పవన్ భీమవరం నుంచి పోటీ చేస్తారా లేదా అనే దానిపై నేడు క్లారిటీ రానుంది. సేనాని తొలుత తోట సీతారామలక్ష్మితో భేటీ అయ్యి మర్యాదపూర్వకంగానే ఆమెను కలుసుకుని రాజకీయాలపై చర్చిస్తారు. అనంతరం టీడీపీ మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులను కూడా ఆయన కలుస్తారు. వీరిద్దరితో భేటీ మర్యాదపూర్వకమేనని జనసేన వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత పార్టీ నేతలతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తుతో పోటీ చేయాల్సిన స్థానాలు, ఎక్కడ పోటీ చేయాలి, ఎక్కడ జనసేన బలంగా ఉంది, అభ్యర్థులు బలంగా ఎక్కడెక్కడ ఉన్నారు అన్న దానిపై నేతలతో చర్చిస్తారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. మరి కాసేపట్లో భీమ్లా నాయక్ భీమవరం వెళ్తారని తెలుస్తోంది. అయితే ఎన్నికలకు సంబంధించి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారని, అలాగే పొత్తుల పైన కూడా ఒక క్లారిటీ ఏమైనా ఇవాళ వచ్చే అవకాశం ఉందా? అండ్ అలాగే ఇద్దరు నేతలని కూడా మర్యాదపూర్వకంగా కలుస్తారని తెలుస్తుంది. అసలు ఓవరాల్గా భీమవరం టూర్ ప్లాన్ ఏంటి? సంతోష్, ఇప్పుడు పవన్ పర్యటన భీమవరం ఒక పొలిటికల్ ఎంట్రీ. అంటే పవన్ ఇక్కడ భీమవరం నుంచే పోటీ చేస్తారని కూడా పవన్ అభిమానులు అలాగే వీర మహిళలు కూడా పెద్ద ఎత్తున మాత్రం భీమవరం చేరుకుంటున్నారు. ఇక్కడ ఏదైతే భీమవరం నుంచి ఎన్నికల బరిలో నిలవనున్న నేపథ్యంలో పూర్తిగా కూడా పెద్ద ఎత్తున పెద్ద మద్దతే లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఎవరైతే ఉన్నతమైన క్యాడర్, ఎవరైతే పెద్ద వ్యక్తులందరినీ కూడా కలిసే ప్రయత్నంలో కూడా ముమ్మరమయ్యారని చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికైనా ఇక్కడ సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం హెడ్ క్వార్టర్ అవడంతో ఏదైతే ఉభయ గోదావరి జిల్లా నుంచి కూడా జన సైనికులు పెద్ద ఎత్తున అయితే మాత్రం తరలి వస్తున్నది. ఇక్కడ 10 గంటలకు హెలిప్యాడ్ లో దిగనున్న సందర్భంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా భారీ బందోబస్తు మీద అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పేసి ఏదైతే ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా జనసేన కేడర్ కొడికలపూడి గోవిందరావు కూడా చెప్పడం జరిగింది. అదే నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు కూడా కలిసి, అలాగే టీడీపీ జిల్లా నాయకురాలైన తోట సీతారామలక్ష్మితో కూడా కలిసి కార్యాచరణ రూపొందించినట్టుగా కూడా చెప్తున్నారు. అలాగే కూడా ఇక్కడ స్థానికంగా కూడా ఇల్లు ఏర్పాటు చేయడంతో ఇక్కడ స్థానికంగా ఉండట్లేదు, ఎక్కడ హైదరాబాద్ లో ఉన్న వారికి ఇక్కడ స్థానం కల్పించడం అంటే ఏదైతే అధికార పార్టీ నాయకులు కూడా పెద్ద ఎత్తున అయితే విమర్శలు చేయడంతో ఇక్కడ పార్టీ క్యాడర్ కూడా సొంతంగా ఇల్లు కూడా తీసుకున్న నేపథ్యంలో పెద్ద చర్చనీయాంశంగానే మారింది. ఏదైనప్పటికైనా ఇక్కడ భీమవరం నుంచి ప్రధానంగా పోటీ చేయని పవన్ కళ్యాణ్ మాత్రం ఇక్కడ భీమవరం నుంచి పోటీకి ఎన్నికల బరిలో నిలబడిన సందర్భంగా కూడా పెద్ద ఎత్తున అయితే మాత్రం ఇక్కడ జన సైనికుల్లో మాత్రం ఆనందోత్సవాలు ఉన్నాయి. ఏదైనప్పటికైనా ఉమ్మడి పార్టీ ఏదైతే టీడీపీ జనసేన కూడా పెద్ద ఎత్తున అయితే కార్యాచరణ రూపొందించాలని చెప్పుకోవచ్చు. సంతోష్, ఏదైనా 10 గంటలు దిగిన తర్వాత మాత్రం 11 గంటల కాడి నుంచి ఉన్నతమైన ఏదైతే సంబంధించిన నాయకులతోటి, అలాగే టీడీపీ జనసేన ఉన్నతమైన అధికార నాయకులతో కూడా మన ఉన్నతమైన అధినాయకత్వంతో కూడా మాట్లాడి పెద్ద ఎత్తున అయితే మాత్రం చర్యలు చేపట్టనున్నారు. ఏదైనప్పటికైనా పవన్ కళ్యాణ్ పర్యటన మాత్రం ఇక్కడ పెద్ద ఎత్తున అయితే సంతరించుకోనుందని తెలుస్తుంది. సంతోష్. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.